అందరికీ నమస్తే। ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఓబీసీ పార్లమెంటరీ కమిటీ 16వ లోక్సభకు వారి యొక్క నివేదికను గత 15 రోజుల క్రితము ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్ గారికి సమర్పించడం జరిగింది। ఆ నివేదిక యొక్క ముఖ్య అంశాలను ఈరోజు చర్చించుకుందాం। ఈ ఓబీసీ పార్లమెంటరీ కమిటీ 16వ లోక్సభకు ఈ పీరియడ్లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ స్థాయిలో హై లెవెల్ కమిటీ। ఈ కమిటీ ఏమంటే ముఖ్యంగా ఈ ఓబీసీలకు సంబంధించిన క్రిమిలేర్ అంశం మీద అధ్యయనం చేసి వారి యొక్క రిపోర్టును వారి యొక్క రికమెండేషన్స్ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది। ఈ క్రిమిలేర్ ఓబీసీలలో క్రిమిలేయర్స్ ఎవరు, నాన్ క్రిమిలేయర్స్ ఎవరు, వారి యొక్క ఐడెంటిఫికేషను, మరి వారి యొక్క సర్టిఫికెట్ ఇష్యూలో కానీ, ఉద్యోగాలలో రిజర్వేషన్ పొందే అంశంలో కానీ, విద్యా సంస్థలలో రిజర్వేషన్లు పొందే అంశంలో అనేక సమస్యలు ఈ ఓబీసీ క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ ఐడెంటిఫికేషన్ మీద అనేక సమస్యలు వస్తున్నాయి। వాటిని చాలా కూలంకుషంగా అధ్యయనం చేసి వారి యొక్క రిపోర్ట్ను సమర్పించడం జరిగింది। ముఖ్యంగా ఓబీసీ క్రిమిలేయర్ సంబంధించి 1993లో కేంద్ర ప్రభుత్వం అప్పుడు జస్టిస్ రామ్ నందన్ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఈ ఓబీసీలలో క్రిమిలేయర్ను ఏ విధంగా గుర్తించాలి, ఆ ఓబీసీ రిజర్వేషన్ల పరిధి నుంచి ఏ విధంగా వీరిని ఎలిమినేట్ చేయాలనే అంశం మీద 1993లో ఈ రిజర్వేషన్కు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఇష్యూ చేసినటువంటి జీవోలో ఒక షెడ్యూల్ను చేర్చడం జరిగింది। ఈ షెడ్యూల్లో ముఖ్యంగా ఓబీసీ క్రిమిలేయర్స్ని 6 వర్గాలుగా గుర్తించారు। నిజంగా క్రిమిలేయర్ అంటే ఒక వ్యక్తి, ఒక మహిళ కానీ ఒక పురుషుడు కానీ క్రిమిలేయరా కాదనేది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క స్టేటస్ లేదా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వెల్త్ మీద ఆధారపడి ఉంటుంది। కానీ ఆ అభ్యర్థుల యొక్క ఆదాయం కానీ వారి యొక్క ఇండివిజువల్ స్టేటస్ కానీ ఏది కూడా పరిగణలోకి తీసుకోరాదు అని చాలా స్పష్టంగా చెప్పారు। ఇక్కడ ముఖ్యంగా క్రిమిలేయర్లో 6 కేటగిరీలుగా ముందు గుర్తించారు। నంబర్ 1 కాన్స్టిట్యూషనల్ పోస్టు, నంబర్ 2 సర్వీస్ కేటగిరీ, నంబర్ 3 ఆర్మ్డ్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్, నంబర్ 4 ప్రొఫెషనల్ కేటగిరీసు, నంబర్ 5 ప్రాపర్టీ ఓనర్సు, నంబర్ 6 ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్। ఈ ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మొదటి 3 కేటగిరీలు, 1వ కేటగిరీ, 2వ కేటగిరీ, 3వ కేటగిరీకి సంబంధించిన వారి యొక్క ఆదాయాన్ని మాత్రము ఈ ఇన్కమ్ పరిధిలోకి తీసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పారు। మరి వారికి ఏం తీసుకోవాలంటే వారి యొక్క పోస్ట్ యొక్క హోదాను మాత్రమే ఈ క్రిమిలేయర్గా గుర్తించాలని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది। కానీ దీని లోపల అనేకమైన అంబిగ్యూటీస్ ఈ కేటగిరీ 2లో అంటే సర్వీస్ కేటగిరీస్, ఈ సర్వీస్ కేటగిరీలో చాలా ఉత్పన్నమవుతున్నాయి। ఏమంటే సర్వీస్ కేటగిరీలో తండ్రి లేదా తల్లి ఎవరైనా ఎవరైనా ఒకరు క్లాస్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ ఏ ఆఫీసర్ కానీ ఉద్యోగం పొందినట్లయితే వాళ్ళ యొక్క పిల్లలకు రిజర్వేషన్ ఉండదు, అంటే వాళ్ళు క్రిమిలేయర్గా గుర్తింపు పొందుతారు। అదేవిధంగా భార్య లేదా భర్త ఇద్దరు గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ ఏ ఆఫీసర్ కానీ, క్లాస్ 1 ఆఫీసర్ కానీ నేరుగా ఉద్యోగం పొందినట్లయితే వారి యొక్క పిల్లలు క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు, అంటే వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు ఉండవు। అదేవిధంగా దాంట్లోనే బి కేటగిరీ ఉంటుంది। బి కేటగిరీలో ఏంటంటే భార్య భర్త ఇద్దరు కూడా క్లాస్ 2లో రిక్రూట్మెంట్ అయితే మాత్రమే, గ్రూప్ బిలో రిక్రూట్మెంట్ అయితే మాత్రమే వాళ్ళ యొక్క పిల్లలు క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు। అదేవిధంగా దాంట్లో ఇంకొక పాయింట్ ఏముందంటే ఎవరైనా తండ్రి లేదా తల్లి ఇద్దరిట్లో ఎవరో ఒకరు క్లాస్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి క్లాస్ 1 ప్రమోషన్ కనుక 40 సంవత్సరాల లోపే పొందినట్లయితే వాళ్ళ పిల్లలు కూడా క్రిమిలేయర్ పరిధిలోకి వస్తారు, వాళ్ళకు రిజర్వేషన్లు వర్తించవని చాలా స్పష్టంగా చెప్పింది। అదేవిధంగా ఏదైనా ఇద్దరు భార్యాభర్త లేదా ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు క్లాస్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి వారు ఏ ఏజ్లోనైనా 40 సంవత్సరాల కంటే ముందు కానీ 40 సంవత్సరాల కంటే తర్వాత కానీ ఈ క్లాస్ 1 ప్రమోషన్ పొందినప్పటికీ వారు వాళ్ళ యొక్క పిల్లలు క్రిమిలేయర్ పరిధిలోకి రారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। దానిలోనే క్లాస్ సి అని ఉన్నది, అంటే ఈ సి కేటగిరీలో చాలా అనేక సమస్యలు ఉన్నాయి। సి కేటగిరీ ఏం చెప్పిందంటే కొంత అస్పష్టతగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది। దాన్ని ఏం చెప్పిందంటే ఏ కేటగిరీ, బి కేటగిరీలో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఈ సి కేటగిరీకి ఎవరు వస్తారంటే సి కేటగిరీలో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇన్సూరెన్స్ కంపెనీసు, యూనివర్సిటీసు, స్టేట్ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి పిఎస్యులు ఇవన్నీ కూడా ఈ సి కేటగిరీలకు పొందుపరచడం జరిగింది। ఈ సి కేటగిరీలో వారికి అభ్యర్థులకు ఏబీలో చెప్పినట్లుగానే వీళ్ళకు కూడా వర్తిస్తాయని
ముఠాండీస్ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రైవేట్ రంగం లోపల కానీ కొన్ని సంస్థలలో ఏంటంటే కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో చాలా అయోమయమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళ యొక్క ఉద్యోగుల యొక్క క్లాసిఫికేషన్ అనేది చాలా స్పష్టంగా లేదు. ముఖ్యంగా ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే వైజాగ్ స్టీల్ కంపెనీ కానీ సింగరేణి కాలనీస్ కానీ ఇంకా కొన్ని కార్పొరేషన్స్లలో అస్పష్టంగా అంటే వాళ్ళ క్లాసిఫికేషన్ ఉద్యోగుల యొక్క విభజన క్లాసిఫికేషన్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా కరెక్ట్గా లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో 2015లో అతి పెద్ద సమస్య ఉత్పన్నమైంది. 2015లో చాలామంది అభ్యర్థులు ఓబీసీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీఎస్సీకి ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు చెల్లవని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. వారికి వచ్చిన ర్యాంక్ని ఓబీసీ కోటాలో కాకుండా వారి ర్యాంక్ ప్రకారము కింది స్థాయి పోస్టులలో వాళ్ళని నియమించడం జరిగింది. వాళ్ళు హైకోర్టు మద్రాస్ హైకోర్టును ఢిల్లీ హైకోర్టును సంప్రదించి వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చాలా స్పష్టంగా హైకోర్టులు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టడం జరిగింది. ఎందుకంటే ఉదాహరణకు మన గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నటువంటి సామాజిక హోదా సోషల్ స్టేటస్ ప్రైవేట్ ఉద్యోగి ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో ఒక కంపెనీ జనరల్ మేనేజర్ అయినప్పటికీ ఆయనకు ఆ సమాజంలో ఆ గుర్తింపు రాదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ ప్రైవేట్ సంస్థలలో స్పష్టంగా ఆదేశాలు ఇవ్వకుండా ఏదో గాలిలో పెట్టినట్టుగా వారికి అన్యాయం చేయడం చాలా అన్యాయం అని చెప్పి 25 సంవత్సరాలు ఈ రిజర్వేషన్లు పెట్టినప్పటికీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మరియు ప్రైవేట్ రంగము యూనివర్సిటీసు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఈ క్లాసిఫికేషన్ సమాన హోదాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగులను ఏ విధంగా గుర్తించారో వారిని ఇంతవరకు గుర్తించకపోవడం అనేది ప్రభుత్వం తప్పు కానీ అభ్యర్థులు తప్పు కాదు. ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని హైకోర్టు మద్రాస్ హైకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమం లోపల ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ ఉన్నది. ఇదే సందర్భంలో ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వారి యొక్క ఎలిజిబిలిటీని వారి యొక్క తల్లిదండ్రుల స్టేటస్ను ప్రైవేట్ రంగంలో చేసినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పోస్టు ఈ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉందా లేదా అనే దాని మీద నిర్ధారణ చేసి 15 రోజులలో రిపోర్ట్ చేయాలని చాలా స్పష్టంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఈ మధ్య కాలంలో వేశారు. అది ఏ విధంగా జరుగుతుందో మనం ఆలోచించాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు చాలా స్పష్టంగా ఇప్పుడు ఓబీసీ పార్లమెంటరీ కమిటీ చాలా స్పష్టమైనటువంటి వాళ్ళ రిపోర్ట్ని తెలియజేయడం జరిగింది. ఈ ఓబీసీ క్రిమిలేయర్ విధానాన్ని రేషనలైజ్ చేయాలి, సింప్లిఫై చేయాలి. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల యొక్క సంబంధించిన జీతభత్యాలను ఖచ్చితంగా దీనిలోకి తీసుకురావద్దని చెప్పింది. ఇన్కమ్ వెల్త్ టెస్ట్ లోపల ఏం చెప్తుందంటే ఎక్స్క్లూడింగ్ ఆఫ్ సాలరీస్ అండ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ వ్యవసాయం మీద వచ్చినటువంటి ఆదాయం కానీ ఉద్యోగుల జీతభత్యాల నుంచి వచ్చిన ఆదాయం కానీ అటు ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ ఏ రంగంలో పనిచేస్తున్నట్టు ఉద్యోగుల జీతభత్యాలను వారి యొక్క తల్లిదండ్రుల యొక్క జీతభత్యాలను వ్యవసాయం మీద వచ్చే ఆ జీతభత్యాలను ఈ క్రిమిలేయర్ పరిధిలోకి తీసుకోకూడదని చాలా స్పష్టంగా రికమెండ్ చేయడం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి. ఈ ఇన్కమ్ వెల్త్ టెస్ట్ లోపల అప్పుడు 1993లో ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇనిషియల్గా పెట్టినప్పుడు వార్షిక ఆదాయం 1 లక్షగా నిర్ధారించారు. ఆ తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఇన్కమ్ యొక్క వార్షిక పరిమితిని పెంచాలని చెప్పింది. 3 సంవత్సరాలు కనుక పెంచినట్లయితే ఇప్పటికి దాదాపుగా 8 సార్లుగా రివైజ్ చేయాల్సి ఉండే. 8 సార్లుగా రివైజ్ చేస్తే దాదాపుగా వార్షిక ఆదాయము క్రిమిలేయర్కి వార్షిక ఆదాయం 20 లక్షల దాకా వచ్చేది ఉంటుండే. కానీ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కేవలం 4 సార్లు మాత్రమే వార్షిక ఆదాయాన్ని నిర్ధారించి ఇప్పుడు వార్షిక ఆదాయము 8 లక్షలుగా ఈ క్రిమిలేయర్ దానికి పరిమితి పెట్టారు. ఇది నిజంగా చాలామంది అభ్యర్థులు కూడా అన్యాయం జరుగుతున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము దీన్ని నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా ఈ ఓబీసీ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకొని ఈ క్రిమిలేయర్ విధానాన్ని రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసి ఓబీసీ అభ్యర్థులకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.